నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా నిన్నటి నుంచి ఒక వార్తనైతే వార్తల్లో నిలుస్తుంది. భూపాలపల్లి జిల్లా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్‌గా మారింది. గత 10 సంవత్సరాలలో లేనిది హత్యలు ఇప్పుడు మళ్ళా గూడా బయటికి వస్తున్న పరిస్థితి. గత 10 సంవత్సరాల కిందట భూపాలపల్లి జిల్లాలోనైతే ఒక 2 హత్యలు జరగడం జరిగింది. మళ్ళీ ఇదొక హత్య ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భూపాలపల్లి మున్సిపాలిటీకి చెందినటువంటి ఈ వ్యక్తి రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి 15వ వార్డు కౌన్సిలర్‌గా తన యొక్క భార్య ప్రాతినిధ్యం వహిస్తుంది. అదేవిధంగా వారి యొక్క పదవీ కాలం కూడా ముగిసింది. అదేవిధంగా రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి సామాజికవేత్తగా కొనసాగుతున్నాడు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా తెలంగాణకే తలమానికంగా పేరుగాంచినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కుంభకోణం జరిగింది. నాణ్యత ప్రమాణాలు పాటించడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కూడా అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇతర ఇంజనీర్ల శాఖల అధికారుల మీద కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తి ఈ రాజలింగమూర్తి గారు. ఇతనికి ప్రజల తరపున మద్దతు ఉంది. ఇతను అధికారులు ఎవరైనా కూడా అధికారులు ఇతర శాఖ అధికారులు కూడా ఈయనకు వ్యతిరేకమని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక నిన్న ప్రశ్నించినటువంటి ఈ యొక్క రాజలింగమూర్తిని దారుణంగా వేట కత్తులతో హతమార్చారు. సరే చూడొచ్చు మనం విజువల్స్ లో. ఇతను రక్తపు మడుగులో అతని యొక్క జీవిని విడిచాడు. ఇతన్ని హతమార్చడానికి పక్క ప్లాన్ ప్రకారమే ఈ ఘటన జరిగింది. ఈ హత్యకు పాల్పడ్డాలని కూడా మనకు నిజంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి తెలుస్తా ఉంది. ఇతను ఏదో ఒక కార్యక్రమాన్ని అతని యొక్క వాళ్ళ కొడుకు అదేవిధంగా కూతురు మాట్లాడినటువంటి విషయాలను మనం పరిగణలోకి తీసుకుందాం. ఎందుకంటే అతను ఏదో కార్యక్రమానికి మామూలుగా పెద్ద ఉన్నో లేకపోతే ఏదో దేవుని చేసుకుంటే ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇంటికి వెళ్తున్న క్రమంలో అతనికి ఇంటికి వెళ్ళే కాడ ఒక రోడ్డు ఉంటుందట, సీసీ రోడ్డు. అక్కడ ఎవరైనా కూడా స్లో అవ్వాల్సిందేనట. ఆ ప్లాన్ తోటి పక్కా కూడా ఇక్కడికి వస్తాడు, ఇక్కడ స్లో అవుతాడు, ఇక్కడ మనం వేసేయాలని కూడా ఆ యొక్క దుండగులు అనుకున్నారట. అనుకొని అక్కడ అచ్చుడితోటి పక్కా ప్లాన్ తోటి దాదాపు అటు నుంచి ఇద్దరు ఇటు నుంచి ఇద్దరు వచ్చి వేట కత్తులతోటి ముఖం పైన తల పైన బొత్త మీద అంటే పేగులు వచ్చినట్టు కత్తితో దాడి చేసిండు. అక్కడ కూడా అంటే ఇతను చనిపోయాడా లేదా అని కూడా ఒక 2 నిమిషాలు వేడి చేసి కూడా వెళ్ళినట్లుగానైతే మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికుల విషయాల ద్వారానైతే మనకు తెలుస్తా ఉంది. నిజంగా మరి ఇతని హత్య వెనుక మరి కాళేశ్వరం మేడిగడ్డన ఉందా లేకపోతే ఇంకా భూ వివాదాలు కారణమని కూడా చెప్తున్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే భూపాలపల్లి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరో 2 పర్యాటకులు ఉన్నట్లు కూడా మనకైతే స్పష్టంగా వార్తల్లో వినిపిస్తుంది. సామాజిక కార్యకర్తగా పేరున్న దేశవ్యాప్తంగా సంచలనమైన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, నాటి మంత్రి హరీష్ రావు ఇంజనీర్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సంచలనం రేపిన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీకి చెందిన నాగవల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని ఆగంతకులు రాజలింగమూర్తిని కత్తులతో పొడిచి హతమార్చారు. భూపాలపల్లి పట్టణంలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన సంబంధించి పోలీసులు అయితే వివరాలు చెప్పారు. బుధవారం రాత్రి పట్టణంలోని హైదరాబాద్ సెంటర్ నుంచి అంటే అంబేద్కర్ సెంటర్ నుంచి సమీపంలోని తన ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజలింగమూర్తిని ఆ మార్గంలో నిర్మానుష్యంగా ఉండే టీబీజీకేఎస్ కార్యాలయ సమీపంలో కూడా ఆటోలో వెనుక నుంచి వచ్చిన 5-6 గుర్తు తెలియని వ్యక్తులు అతడి ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి పొట్టలో ముఖంపై పొడిచి తాము వచ్చిన ఆటోలోనే పరారయ్యారు. దీంతో రాజలింగమూర్తి అక్కడే కుప్పకూలిపోగా అటుగా వచ్చిన స్థానికులు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. భూపాలపల్లి పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా అంటే మామూలుగా ఈ దాడి జరిగిందంటే అంటే భూపాలపల్లిలో కూడా మొత్తానికి సీసీ కెమెరాలు మంచిగా పెట్టాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ కూడా పనిచేసింది. మరి ఇంకా కూడా మరి ఆ నిందితులను ఇంకో 2 పరాలు ఉన్నట్టు తెలుస్తుంది. వారిని కూడా పట్టుకోవాలి. ఎందుకంటే సీసీ కెమెరాలు పెడుతున్నాం అని చెప్తున్నారు కానీ ఆ యొక్క వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా ఇలాంటి టైంలో వెలుగు తీయాల్సిన అవసరం ఉంది. ఒక నాగలింగమూర్తి హత్య కాదు, ఇంకా ఏదైనా ప్రమాదాలు జరిగితే వాటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇంకొక ముఖ్యం మనకు తెలిసినటువంటి ప్రకారం ఏంటంటే ఆ యొక్క టీబీజీకేఎస్ ప్రాంతంలో ఆ రోజే ఆ నైటే కూడా ఆ లైట్లను కూడా వెలగకుండా చేస్తారనేటువంటి వాదనలు అదేవిధంగా ఆ విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఈ ఘటనకు మరి ఇంకా ఏమైనా పక్కా ప్లాన్ తోటి అధికారులు అండ ఉందా లేకపోతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అండ ఉందా అనేది కూడా ఇంకా కూడా రానున్న రోజుల్లో ఇవాళ రేపు బయటపడే అవకాశం అయితే ఉంది. ఇక రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి ఇప్పటికే పలు రాజకీయ కారణాలతో ఆమెను వాళ్ళ యొక్క భార్య
భార్యను కూడా రాజలింగమూర్తి బీఆర్ఎస్ పార్టీకి దూరమైండు. ప్రస్తుతం వారు ఏ పార్టీలో లేరని కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికి 2023 అక్టోబర్ 23న కాళేశ్వరం 7 బ్లాక్ లో కుంగిన ఘటనపై అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రాజెక్ట్ ఇంజనీర్ల పైన కూడా ఇటువంటి పిటిషన్ దాఖలు చేసిండు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ కూడా అంటే ఇవాళ ఫిబ్రవరి 20వ తారీఖు ఈ రోజు కూడా ఏదో హియరింగ్ కూడా ఉంది. మామూలుగా ఇతను అక్కడికి కోర్టుకు హాజరు కావాల్సిన ఆవశ్యకత ఉందనే ఉద్దేశంతో ఇంకా కూడా రాజలింగమూర్తి ఇవాళ బతుకుంటే ఇంకా మా మీద మచ్చ వస్తుంది, లేకపోతే అంటే బీఆర్ఎస్ పార్టీ పైన నెగిటివ్ వస్తున్న ఉద్దేశంతో కూడా ఇలాంటి హత్య జరిగిందని కూడా అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగానైతే నిన్న ఈ యొక్క డెడ్ బాడీ ఈ యొక్క రాజలింగమూర్తి ఈ యొక్క డెడ్ బాడీ అంటే మామూలుగా దాన్ని మదపడక ఆసుపత్రికి తరలించడం జరిగింది. అంటే ఆ మార్గ మధ్యలో మృతి చెందిన పోలీసులు చెప్పారు. అంబేద్కర్ కూడలిలో కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిజంగా నిందితులను ఎవరైనా శిక్షించాలన్నట్టుగా వాళ్ళ భార్య కూడా సర్లా గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కూతురు, వాళ్ళ యొక్క అన్న కొడుకు, తమ్ముని కొడుకు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కూడా మామూలుగా వాళ్ళ భార్య కూడా ఒక మాట ఉంది, వెంకటరమణారెడ్డి ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా, ఇలా చేస్తావా అంటూ కూడా మృతుడి భార్య కూడా మరి వారి కుమార్తె మాజీ ఎమ్మెల్యేను కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లుగానైతే మనకు వీడియోలో కానీ వార్తలు కూడా నిలిచింది. మరి నిజంగా మాజీ ఇక్కడ నుండి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేరును చెప్పడం జరిగింది. అప్పటికే మామూలుగా బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచాడు. వాళ్ళు గెలిచి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రమణారెడ్డికి అదేవిధంగా వీళ్ళకు ఒక వైరమైంది, ఒక గొడవ అయింది. దానివల్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇతనే కక్షపూరితంగా వ్యవహరించాలనేటువంటి ఈ హత్య వెనుక కూడా ఆమె మాట్లాడిన తీరు అయితే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ మేడిగడ్డ బ్యారేజ్ పై కేసుపై నేడు విచారణ ఇవరిదాకా మనం డిస్కస్ చేసినాం కదా, ఇవాళ విచారణ జరగనుంది. దానికి సంబంధించి హియరింగ్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇంకా కూడా మరి రాజలింగమూర్తి పోతే ఇంకా ఎలాంటి మాటలు బయటకు వస్తాయని కూడా మనకు దీని ద్వారా అర్థమవుతుందనే విషయంతో వీళ్ళు పక్కా ప్లాన్ తోటి చేసేలా మరి భూ వివాదం అంటున్నారు. భూ వివాదం కేసుని మరి ఇంకా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఇంకా కూడా మరి పోలీసులు కూడా మంచి నిఘా పెట్టి చేయాలని కూడా మేమైతే కోరుతున్నాం. గతంలో కలెక్టర్ తహసీల్దార్తో కూడా గొడవ. ఇక ముఖ్యంగా ఏంటంటే ఇతను ప్రజల పక్షాన ఉంటాడని కూడా మనకు అందరూ తెలుసు. ఇతనికి ప్రజలు మిత్రులు, అధికారులు, పాలకులు శత్రువులు. ఎందుకంటే అరే ఇట్లా భూమి కబ్జా అవుతుంది, ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో ఈయన పోరాటం చేస్తే ఇతను భూమిలో కలిపిండు. ఏదైతే భూమి కోసం పోరాటం చేసిండో అంటే పేద ప్రజలకు చెందాలి, ఇట్లా చెరువు శిఖం భూములని 171 సంథింగ్ 171 ఆర్టికల్ అంటే 171 సర్వే నెంబర్ సంబంధించి అతను పోరాటం చేస్తే ఆ భూమి కోసం పోరాటం చేస్తే అతను భూమిని కలుపుతున్నారు. అతను ఆల్రెడీ చనిపోయిన కారణంగా మరి అంటే ప్రశ్నించి దాడులు చేయడం చంపడమేనా మీ ఆనవాయితీ? సో దీనిపైన కూడా మీరు స్పందించాలి. ఆల్రెడీ నిన్న ఈ ఘటన జరుగుతుంటే భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యన గారు కూడా పెయిన్లు అక్కడ పోయినటువంటి ఆ డెడ్ బాడీని చూసిండు. గింతకనం అనే ఏదైనా ఉంటే మాట చూసుకోవాలి, కానీ ఇట్లా చంపడమేనా దీని పరిస్థితి అని కూడా అతను కూడా కొంచెం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిండు. ఎందుకంటే ఏదైనా ఉంటే మాటలు చేసుకోవాలి, కానీ చంపడమేనా దేనికైనా అదా నిదర్శనం అని కూడా అతను చెప్పడం జరిగింది. అతను కూడా మాట్లాడిండు మీడియా ముఖంగా, ఎంతటి వాడైనా సరే ఉపేక్షించేది లేదు, ఎవరికైనా కూడా చర్యలు పడాల్సిందే, శిక్ష పడాల్సిందని కూడా ఆయనైతే సత్యనగర్ కూడా వినిపించడం జరిగింది. మరి ఈ యొక్క ఘటన వెనుక మరి ఎలా ఉంది అంటే మనం అంతకుముందు కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేసినాం మన లింగమూర్తి గారిని, అంటే దాదాపు ఒక 1 month అవుతుంది. దీనిపైన కూడా చాలా మంచిగా మాట్లాడాడు. చాలా అతను నిజంగా ఒక సామాజికవేత్త అయినప్పుడు కూడా అనేక రకాలుగా అతనికి ఒక విషయ పరిజ్ఞానం ఉంది. అతను అన్నిట్లో కూడా దిట్టనే, ఎందుకంటే ప్రతి ఒక్క సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అతను కూడా మనము అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగినా కూడా దానికి విపులీకరించి మంచి కాన్ఫిడెన్స్ ఈ సమాధానం చెప్పినటువంటి వ్యక్తి అతను. అప్పుడే ఆ రోజు మామూలుగా అంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలి, మంచిగా ఉంటే మంచి జరుగుతుందనే ఒక ఆలోచన వచ్చింది. కానీ అంతలోనే తీరా చూస్తే నిన్నైతే ఈ వార్త చూడంగానే మాకు నిజంగా బాధ గురైంది. ఎందుకంటే ఇంత మంచి ప్రశ్నించే వ్యక్తి అయినటువంటి ఎవరైనా కూడా అంటే చాలా మటుకు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలు లేనటువంటి భూపాలపల్లిలో మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగడం ఇది ఈ 10 సంవత్సరాల తర్వాత ఇది మొదటిసారి. ఇలాంటి హత్యలు జరగలేదు, ఇలాంటి ఘటనలు జరగలేదని కూడా చాలా మంది అంటున్నారు. మరి దీనిపైన ఎందుకు మరి ఇంత అంటే మామూలుగా ఈ రాజలింగమూర్తి గారు తన కోరిక అంటే ఒక బైక్ కొనాలనే కోరిక అతన్ని కొన్నాడు. మొన్న వరంగల్ జిల్లాకు సంబంధించి భద్రకాళి దేవస్థానంలో పూజ చేయించుకున్నాడు. ఆ బైక్ పైనే అతను నిన్న హత్యకు కాబడ్డాడు. అంటే మామూలుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పేద ప్రజల పక్షాన ఉండేటువంటి వ్యక్తులకు ఇలానా మీరు బుద్ధి చెప్పేది? మంచిగా ప్రజల తరపున పోరాటం చేసే వాళ్ళకి ఇంకా మీరు మంచిగా ఉండాలి, కానీ ఇలా హత్యమర్చడం వల్ల ఇంకా ఇలాంటి ఘటనలు ఇంకెన్ని చేస్తారు?
అంటే ఎవరైనా కూడా ఇటు రాజకీయ పాత్ర నాయకులు ఉన్నా ఇంకెవరైనా కూడా పోలీసులు కూడా దీనిపైన స్పందించాలి. మామూలుగా ఇప్పటికి కూడా అంటే మీరు ఏదో అచ్ఛిన్నం భోజనం కాదు, మీరు సీసీ కెమెరాలు పెట్టిండ్రు. ఏదైతే ఆ రెడ్డి కాలనీకి సంబంధించి ఆ టీబీజీ కేసుకు, ఎందుకంటే ఇది కూతవేడి దూరంలో కూడా ఆ యొక్క ఇది పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉందట. ఎందుకంటే పోలీసులు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ ఘటనలో కూడా లైట్లు కూడా ఆఫ్ చేసినట్లుగానే మనకు అర్థమవుతుంది. మరి ఇది ఆఫ్ లైట్లు ఆఫ్ చేసిన పెట్టి ఘటన మేరకు మరి వాస్తవం అవాస్తవం తెలియదు కానీ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇది నిజంగా పక్కా ప్లాన్ తోటి జరిగిందా? ఇంతటి వారైనా కూడా ఉపేక్షించదు. పోలీసులు కూడా దీనిపైన నిఘా పెట్టాలి. నిఘా పెట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రశ్నిస్తే దాడులు చేయడం, ఏదో బీభూదాలు ఉంటే అధికారులు కూడా మరి పాత్ర ఉన్నదో లేదో తెలియదు కానీ అధికారులు కూడా ఇతను నెగిటివే. మరి అధికారులు నిజంగానే మళ్ళీ ఇతని పక్కా ప్లాన్ తోటి మరి అందరూ కుమ్మక్కయ్యి హత్య చేసిందా? రాజకీయ నాయకుల పాత్ర ఇంకా ఎవరైనా పాత్ర ఉందా అనే విషయాలు వీళ్ళు వెతుకుతున్నాయి. మామూలుగా వీళ్ళే వీడియోలో మాట్లాడిండ్రు. ఇటు రాజకీయ నాయకుల పాత్ర ఉన్నది, ఇటు మాజీ ఎమ్మెల్యే గంటా వెంకటరెడ్డి గారి పాత్ర ఉన్నదని వాళ్ళ వాళ్ళ భర్త వాళ్ళ భార్య చెప్తుంది, వాళ్ళ బిడ్డ కూడా చెప్తుంది. అంటే మామూలుగా వీడియోలో అయితే వార్తలు అవుతున్న విషయాలు మనం చూస్తున్నాం. సో దీనిపైన కూడా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా ఈ ఘటన మీద అంటే భూపాలపల్లి జిల్లా, ఎందుకంటే కాళేశ్వరం కుంభకోణాన్ని ప్రజలకు తెలవాలనేటువంటి తెలిసిన వ్యక్తి ఇతను కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించిండు. ఆల్రెడీ ఆయన కూడా ప్రెస్ నోట్ విడుదల చేసిండు. ఎంతటి వారినైనా కూడా అతను నిజంగా విచారణ వ్యక్తం చేసిండు. ఎందుకంటే అరే ప్రశ్నించే వ్యక్తులను ఇట్లా దాడి చేస్తారా అని ఒక ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులే స్పందించాలంటే ఇతను గొప్పతనం ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైనా కూడా దీనికి ఈ ఘటనకు సంబంధించి ఈ హత్యకు సంబంధించిన కారకులైనా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అతను చెప్పిన పోలీసులు కూడా మంచిగా పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, చేసి ఆ కుటుంబానికి న్యాయంగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి కూడా మిగతా కూడా ఇటు మన బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా మామూలుగా మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. మరి ఈ ఘటనకు ఎవరైతే సరళ గారు చెప్పినటువంటి ఆ వ్యక్తులు కూడా మీటింగ్ పెట్టి ఇంకా కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా పక్కగా పోలీస్ శాఖ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ ఘటన కారకులైనటువంటి వారికి ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలా చూడాలని కూడా కోరుచున్నాం. అదేవిధంగా భూపాలపల్లిలో ఇలాంటి ఘటనలు కూడా మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం అంతే. సో చూద్దాం మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది కూడా వేచి చూడాల్సింది.